జనవరి 10వ తేదీన. సో మహా అంటే ఇంకొక 4 డేస్ ఉంది ఈ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే. సో ఆ రోజు గ్రాండ్గా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ పరంగా కానీ యూట్యూబ్లో ఇప్పటికీ ట్రెండింగ్ లిస్ట్లో ఉందన్నమాట. అయితే దిల్ రాజు గారు ఈ మూవీ గురించి, అలాగే టికెట్ రేట్స్ గురించి, అలాగే ఆయన కొన్ని సినిమాల నుంచి కొంచెం ఆయన డ్రాబ్యాక్ చూపిస్తున్నారు. సో ఆయన కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అలాగే శంకర్ గారు కూడా కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు అందరి నమ్మకం ఏంటంటే ఈ సినిమాతో పక్కగా కంబ్యాక్ ఇస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు నమ్ముతున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమాని చాలా క్రూషియల్ వాళ్ళకి, ఇటు దిల్ రాజుకి కావచ్చు, డైరెక్టర్ శంకర్ కావచ్చు. ఎందుకంటే ఈ సినిమా కన్నా ముందు చేసిన సినిమాలు అనుకున్న రేంజ్ లో మాత్రం విజయం కాలేవు, అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు కూడా రాలేవు. సో ఖచ్చితంగా ఇక్కడ రామ్ చరణ్ కావచ్చు అండ్ సినిమాలు చేసిన అందరికి కూడా ఇది ఒక క్రూషియల్ సినిమా అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ అయితే మేము బెనిఫిట్ షోలు కానీ టికెట్లు అంటే బెనిఫిట్ షోలు ఆల్రెడీ ఇవ్వమని చెప్పేశారు. కాకపోతే టికెట్ల హైక్ విషయంలో మాత్రం మేము ఇస్తుండొచ్చేమో అనే విధంగా కొంతమేరకు ఆలోచనలో ఉంది. సో ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ టికెట్ల హైక్ కానీ బెనిఫిట్స్ వాళ్ళకి అన్నిటి కూడా పర్మిషన్ ఇచ్చేసింది. అక్కడ ఓకే. ముఖ్యంగా అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మెయిన్ నగరం ఏదంటే ఖచ్చితంగా హైదరాబాద్. సో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. చాలా మంది కూడా ఇక్కడే సినిమాలు చూస్తారు. ఎక్కువగా చూసుకుంటే హైదరాబాద్ లోనే మెయిన్ పాయింట్ అనమాట. సో ఇక్కడ హైదరాబాద్ లో టికెట్ల హైక్ లేనందు వల్ల ఇప్పుడు చాలా ఖచ్చితంగా సినిమాకి అనేది బ్యాక్ డ్రాప్. ఇప్పుడు పుష్ప 2 కావచ్చు, అంతకుముందు వచ్చిన సినిమాలు కావచ్చు, ఏవైనా కూడా వాటి కొంత మేరకు టికెట్ల హైక్ ఉంది, బెనిఫిట్ షోలు ఉన్నాయి. ఖచ్చితంగా అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అంతకుముందు లేనప్పటికీ ఓన్లీ పుష్ప 2 కూడా కొంత మేరకు ఎక్కువ ఇచ్చారనమాట. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఏంటంటే ఇటు శంకర్ కి క్రూషియల్, దిల్ రాజ్ కి క్రూషియల్, రామ్ చరణ్ కి క్రూషియల్. సో అందరు కూడా ఇంత ఇంపార్టెంట్ సినిమాకి మీరు టికెట్ల హైక్ ఇవ్వకపోతే ఖచ్చితంగా సినిమాకి బ్యాక్ డ్రాప్ కాబట్టి. సో ఆల్రెడీ నా చెప్పేశాడు ఏమైనా దిల్ రాజ్. అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా ఒక మాట చెప్పాడు, తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి మేము ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. సో ఆ పాయింట్ ఇప్పుడు ఈయన గుర్తు చేసుకొని ఇప్పటివరకు మేము అందరం కలిసి అడిగాము, ఆయన ఇవ్వని అన్నారు. సో ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతాను, ఎందుకంటే ఈ పాయింట్ ఒకటి ఆయన చెప్పాడు కాబట్టి మళ్ళీ అడిగితే ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందని ఈయన అడుగుతున్నాడు. అదేవిధంగా శంకర్ కూడా చెప్తున్నారు, ఎందుకంటే మన ఇద్దరికి ఇది క్రూషియల్ సినిమా. సో అంటే ఇంకా వీళ్ళు మళ్ళీ డిస్కషన్ చేయడం కోసం అని చెప్పి ఇంకా బుక్ మై షోలో అయితే టికెట్స్ అయితే ఓపెన్ చేయలేదు మాక్సిమం అయితే. ఎందుకంటే ఇంకా 4 డేస్ టైం ఉంది కాబట్టి ఈ టైంకి అయితే ఈ రోజుకి అయితే ఓపెన్ చేయాలి. బట్ ఇంకా ఓపెన్ చేయలేదంటే మేబీ ఇంకా డిస్కషన్ జరుగుతుందేమో అనిపిస్తుంది. సో చూద్దాం, ఒకవేళ సీఎం గారు ఒప్పుకొని సో అప్పుడేమన్నా మళ్ళీ ఒకవేళ టికెట్ హైక్స్ కానీ ఇచ్చారంటే అప్పుడు దిల్ రాజు గారు కూడా హ్యాపీగా. కానీ ఆయన ఒకవేళ టికెట్ల హైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళిద్దరికి మాత్రం ఇది కంబ్యాక్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ మీరు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ మాకైతే నమ్మకం ఉంది ఈ కంటెంట్ మీద, ఈ సినిమా మీద మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఆ రేంజ్ లో మేము ఆల్రెడీ ఏంటంటే ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా ఈ సినిమా పైన హోప్స్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు కూడా హైప్ ఇస్తున్నారు ఈ సినిమా పక్కగా హిట్ అవుతుంది. మేము అంటే వాళ్ళు చూసుంటారు ఫస్ట్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ ఆ కథ మెయిన్ పాయింట్ చూస్తే ఖచ్చితంగా అందరికి అర్థమైపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు బాహుబలి కానీ అప్పట్లో సినిమాలు అసలు ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా హిట్ కొట్టిన సినిమాలు. సో వాటికి ఈ రేంజ్ లో కూడా టికెట్ల హైక్ లేదు. సో ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ ఉంటే ఆ రేంజ్ లో హైక్ సాధిస్తాయి. సో వీళ్ళు కూడా అదే నమ్మకం మీద ఉన్నారు. సో ఒకవేళ ఇంకొకసారి ట్రై చేద్దామని అయితే రేవంత్ రెడ్డి అడగబోతున్నారని తెలుస్తుంది.